అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. సో ఈరోజు పేరెంట్స్ మరియు పిల్లలకు అవసరమైన అతి ముఖ్యమైన అంశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనందరికీ తెలుసు, సమాజంలో కొందరు మనుషులు అవయవ లోపంతో పుడుతూ ఉంటారు. వాళ్ళని మనము ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం. సో వాళ్ళని చూడగానే మనం గుర్తుపడతాం. వాళ్ళ లోపల కన్ను లేకపోవడం కానీ, కాళ్ళు లేకపోవడం కానీ, చేతు లేకపోవడం కానీ, అంటే సో మనం విజువల్ అబ్జర్వేషన్ తోని మన కళ్ళతో చూడగానే వాళ్ళ లోపల లోపం ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కానీ కొన్ని లోపాలు ఉంటాయి, అవి బయటకు కనబడవు. సో చూడడానికి బాగానే ఉంటాం, కానీ ఏదైనా ఒక విషయం తెలుసుకోవడంలో కానీ నేర్చుకోవడంలో కానీ తడబడుతూ ఉంటారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, సమాజంతో పోల్చబడుతూ ఉంటారు. సో అటువంటి ఒక అతి ముఖ్యమైన అంశం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆ విషయం ఏంటంటే లెర్నింగ్ డిసెబిలిటీస్, అంటే నేర్చుకోవడంలో లోపాలు, అభ్యసించడంలో లోపాలు. ఒక క్లాస్లో ఒక 50 మంది పిల్లలు ఉంటే 50 మంది ఒక టీచర్ అడిగే ప్రశ్నకు ఒకే రకంగా రియాక్ట్ అవ్వరు. దానికి కారణం ఏంటి అంటే బికాజ్ ఆఫ్ లెర్నింగ్ డిసెబిలిటీస్. అంటే ఈ నేర్చుకోవడంలో లోపాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో బేసికల్గా ఒక కాన్సెప్ట్ అనేది రావాలని అంటే మనము LSRW అనే టెక్నిక్ మనం ఫాలో అవుతుంటాం. అంటే లిజనింగ్ స్కిల్స్ బాగుండాలి, స్పీకింగ్ స్కిల్స్ బాగుండాలి, రీడింగ్ ఉండాలి, రైటింగ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక కాన్సెప్ట్ మనకు పర్ఫెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. సో ఈ నేర్చుకునే క్రమంలో అందరు పిల్లలు ఒకే రకంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న డిసెబిలిటీస్. ఆ డిసెబిలిటీస్ అనేవి మేజర్గా, అంటే ఎప్పుడైతే వాళ్ళు స్కూలింగ్లో ఉంటారో 4 రకాలుగా ఉంటాయి. సో ఆ డిసెబిలిటీస్ గురించి ఐడియా లేక పేరెంట్ ఇతర పిల్లలతోని, ఇతర సమాజంలో ఉన్న ఇతర వ్యక్తులతో కంపేర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ బాబు బాగా చదువుతున్నాడు, వాళ్ళ కొడుకు బాగా చదువుతున్నాడు, మా బాబు చదవడం లేదు. అంటే ఒక స్కూలింగ్లో ఒక టీచర్ 10 మందికి, అంటే క్లాస్లో ఉన్న 10 మందికి అందరికీ ఒకే రకమైన చదువు చెప్పినా కానీ రిసీవింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఉండడానికి రీజన్ ఏంటంటే లెర్నింగ్ డిసెబిలిటీస్. ఓకేనా? అంటే మన పిల్లలు నేర్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. సో ఆ విషయాన్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో వాళ్ళకి అలాంటి ప్రాబ్లం అనేది ఇంకా డెవలప్ కాకుండా అక్కడితోనే ఆగిపోతుంది, లెర్నింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఇప్పుడు ఆ 4 రకాల లెర్నింగ్ డిసెబిలిటీస్ ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా లెర్నింగ్ డిసెబిలిటీస్ అనేవి 4 రకాలుగా డివైడ్ అయి ఉన్నాయి. సో మనం క్లాస్లో ఒక స్టూడెంట్ని తీసుకుంటే ఆ స్టూడెంట్ మన ఐక్యూ లెవెల్స్ అనేవి ప్రాపర్గా ఉండి సో అబ్నార్మల్ నాలెడ్జ్తో ఉన్నాడు అని అంటే వాళ్ళ లోపల డిసెబిలిటీస్ లేకుండొచ్చు. కానీ అందరి పిల్లలు అలా ఉండరు కదా. 40 మందిలో 10 మంది మాత్రమే ఎక్సలెంట్ ఉన్నారు, రిమైనింగ్ 30 మెంబర్స్ వాళ్ళు ఏదో ఒక లెర్నింగ్ డిసెబిలిటీతో సఫర్ అవుతున్నారు. అంటే ఆ డిసెబిలిటీస్ ఈ 4 ఏదో ఒకటి అయి ఉంటుంది. ఆ 4 ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే భాష. సో స్పీకింగ్ స్కిల్స్ లేకపోవడం. వాడికి ఆ టాపిక్ గురించి ఐడియా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ అనేది తెలుసు, కానీ ఈ డజంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్, బయటకు ఎలా చెప్పాలో తెలియదు. సో అట్లాంటి లోపం కనుక ఉంటే మనం వాళ్ళని డిస్ఫేజియా అని అంటాం. ఓకేనా? సో దాన్ని ఏమనాలి? డిస్ఫేజియా అని అంటాం, లేదంటే దాన్ని అఫేజియా అని అంటాం. డిస్ఫేజియా అనేది టెంపరీగా ఉండేది, అఫేజియా అనేది పర్మనెంట్గా ఉండేది. అంటే స్పీకింగ్ స్కిల్స్తో పర్మనెంట్గా సఫర్ అయితే కనుక ఆ డిసెబిలిటీని మనము అఫేజియా అని అంటాం. లేదు టెంపరీగా ఉంది అంటే ప్రాక్టీస్తోని మెల్లిమెల్లిగా ఓవర్కమ్ చేసుకోగలుగుతున్నాడు, అట్లాంటప్పుడు మనం అక్కడ యూజ్ చేయాల్సిన వర్డ్ ఏంటంటే డిస్ఫేజియా. ఇక్కడ డిస్ అనే వర్డ్ వచ్చింది అని అంటే చాలు, అది ఓన్లీ టెంపరవరీ. ఓకేనా? దాన్ని ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ తోని, ప్రాపర్ ప్రాక్టీస్ తోని మనం ఓవర్కమ్ చేయొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఈ స్పీకింగ్ స్కిల్స్ తో సఫర్ అవ్వడానికి, అంటే ఆ వర్డ్స్ ని ఫ్రేమ్ చేయకపోవడానికి, మాట్లాడకపోవడానికి, తెలిసిన అంశమైనా సరే 10 మంది ముందు మాట్లాడలేకపోతున్నాడు, టీచర్ అడిగితే చెప్పలేకపోతున్నాడు, దానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే సో ఇక్కడ మెదడు, మన బ్రెయిన్ అనేది సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని మన అందరికి తెలిసిందే. ఈ శరీరం అనేది సక్రమంగా పనిచేయాలి అని అంటే బ్రెయిన్ అనేది కమాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ బ్రెయిన్ లో ఏమన్నా కణుతులు లాంటివి అంటే చిన్న చిన్న గడ్డలు లాంటివి ఫామ్ అయితే మనకు ఈ స్పీకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వవు. ఓకేనా? సో దాంతో పాటు బ్రెయిన్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కనుక జరిగితే సో అప్పుడు కూడా మనకు ప్రాపర్ కమాండ్స్ అనేవి రాకపోవడం వల్ల వర్డ్స్ అనేవి ప్రాపర్ గా డెలివర్ కావు. కాబట్టి పిల్లలు సరిగా చెప్పలేకపోతున్నారు అని అంటే ఒకవేళ అది డిస్ఫేజియా అంటే తాత్కాలికంగా అనుకోండి, మెల్లిమెల్లిగా దానంతట అదే రెక్టిఫై అవుతుంది. దానికి కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం అంటే ఇక్కడ టీచర్ అండ్ పేరెంట్ ఇద్దరు సపోర్ట్ ఇవ్వగలిగితే దాన్ని ఓవర్కమ్ చేసి సో వాళ్ళ లోపల మనం డెవలప్మెంట్ ని చూడొచ్చు. కమింగ్ టు ద సెకండ్ వన్ ఏంటంటే లేఖనం అంటే ఏంటంటే రైటింగ్ స్కిల్స్ లో కూడా చాలా మంది సఫర్ అవుతుంటారు. పిల్లలు చదవడం అనేది చాలా ఫాస్ట్ గా చదువుతుంటారు, ఫ్లూయెంట్ గా చదువుతూ ఉంటారు. సో ఏదైనా సరే ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతారు. బట్ వేరాజ్ ఇన్ ద ఆ రైటింగ్ పార్ట్కి వచ్చేసరికి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అనేది ప్రాపర్ గా ఉండకపోవడం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కొందరు పిల్లలు బీని అంటే స్మాల్ బీని స్మాల్ డీగా రాయడం, స్మాల్ డీని స్మాల్ బీగా రాయడం, ఇట్లాంటివి చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మన పిల్లలు అంటే కొందరు పిల్లలు బీని డీగా రాస్తూ ఉంటారు, డీని బీగా రాస్తూ ఉంటారు. సో ఇట్లాంటి డిసెబిలిటీని మనం ఏమంటున్నామంటే డిస్గ్రాఫియా అని అంటాం. వాళ్ళ రైటింగ్ అనేది అంటే రాస్తున్న లెటర్ అనేది ప్రాపర్ గా ఉండకపోవడం, చాలా స్లోగా రాయడము, అండ్ అక్షరాలు తడబోయడం, ఒకటి చెప్తే ఒకటి రాయడం. అంటే ఎం రాయమంటే డబ్ల్యూ రాయడం కానీ, డబ్ల్యూ కనుక రాయమంటే ఎం రాయడం కానీ. సో ఇలాంటివి ఇటువంటి ప్రాబ్లంతో మన పిల్లాడు సఫర్ అవుతున్నాడు అని అంటే అక్కడ ఏంటి, వాడి లోపల డిస్గ్రాఫియా ఉంది. డిస్గ్రాఫియా ఉన్నప్పుడు వర్డ్స్ అనేవి ఒక్కోసారి లెటర్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒకటి రాయమంటే ఒకటి రాస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి ప్రాక్టీస్ చేయిస్తే సో దాన్ని ఓవర్కమ్ చేయవచ్చు. ఇది రావడానికి రీజన్ ఏంటి, న్యూరలాజికల్ డిసార్డర్ అంటే నర్వస్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉండడం కానీ. ఓకేనా? అఫ్ కోర్స్ ఇవి వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ లోపల సెట్ అయిపోతూ ఉంటాయి, దానికి ఎక్కువ భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనము మోరల్ బూస్టింగ్ ఇస్తూ సపోర్ట్ ఇస్తూ ఉండాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ లోపల దృష్టి చలనం రెండు కూడా కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. వాడు చూసే అక్షరం ఒకటి ఉంటుంది, రాసే రాత ఒకటి ఉంటుంది. ఓకేనా? అంటే ఐసైట్ అండ్ హ్యాండ్ మూమెంట్ ఇవి రెండు కూడా కోఆర్డినేట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో ఇప్పుడు అమ్మ అని రాస్తున్నప్పుడు మనం పలుకుతున్న పదము, మనం చూస్తున్న వర్డ్ అండ్ రాస్తున్న అక్షరం అనేది కోఆర్డినేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఒక్కసారి మనము రాయడం అనేది ఒక 10 సార్లు చదవడానికి ఈక్వల్ అని. ఆ టైంలో ఏమవుతుంది, బాడీలో ఉన్న ఆర్గాన్స్ అనేవి కోఆర్డినేట్ అవుతుంటాయి. అదే ఈ డిస్గ్రాఫియాతో సఫర్ అవుతున్న పిల్లల్లో ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ మిస్ అయిపోయి వాడు సరిగా రాయలేరు. ఒకటి చెప్తే ఒకటి రాయడం అండ్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా అక్వర్డ్ గా ఉండడం, ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ ఏంటి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసుకోపోవడం. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పఠనం అంటే ఏంటి, రీడింగ్ డిసెబిలిటీస్. చదవడం అనేది చాలా స్లోగా చదవడం కానీ, ఆ పదాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వానికి టైం పట్టడం కానీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, కొన్ని వర్డ్స్ రివర్స్ గా చదువుతూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆన్ చదవమంటే నో అని చదువుతూ ఉంటాడు. ఆన్ స్పెల్లింగ్ ఓఎన్, నో స్పెల్లింగ్ ఎన్ఓ. సో వాడికి ఎక్కడైతే ఆన్ అని వచ్చిందో కరెక్ట్ ఆ వర్డ్ ఆ లెటర్ ని ప్రాపర్ గా క్యాచ్ చేసుకోక మన బ్రెయిన్ మనకి ఎలాంటి కమాండ్ ఇస్తుంది, ఆన్ ని నోగా చదువుతూ ఉంటాడు. అంటే రీడింగ్ స్కిల్స్ కనుక డిసెబిలిటీస్ ఉంటే వాళ్ళని మనం ఏమనాలంటే డిస్లెక్సియా పీపుల్ అని అంటాం. వాళ్ళ లోపల రీడింగ్ స్కిల్స్ అనేవి అంటే రీడింగ్ డిసెబిలిటీ ఉంది, చదవడం అనేది ప్రాపర్ గా రాదు. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ప్రతి దానికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్న డిఫెక్ట్స్ అన్ని లెర్నింగ్ డిసెబిలిటీస్ అంటున్నాం, ఇవి డిసీజెస్ కావు. ఓకేనా? డిసీజ్ అయితేనేమో మందు ఉంటుంది, సో ఆ మెడిసిన్ తో మనం క్యూర్ చేసుకోగలుగుతాం, సర్జరీస్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. ఇవేంటి డిసెబిలిటీస్, లోపాలు. ఆ లోపాలని సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది, పేరెంట్ మీద ఉంటుంది, టీచర్ మీద ఉంటుంది. స్కూల్లో వచ్చినప్పుడు టీచర్, ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు పేరెంట్. వాడు రాస్తున్న రాత, వాడు పలుకుతున్న మాట, వాడు చెప్తున్న విషయాలు ప్రాపర్ గా చెప్తున్నాడా లేదా. ఓకేనా? దానికి మనం ఎట్లాంటి, ఇప్పుడు ఇందాకే నేను చెప్పాను ఆన్ బదులు నో అని చదువుతున్నాడు అని అంటే మనము దాన్ని ఒక 10 సార్లు
ఓ గనక ముందు వచ్చి ఎన్ తర్వాత వస్తే దాన్ని ఆన్ అని చదవాలి. మనం ఒక 4 times 5 times అంత చెప్పించడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ క్యాచ్ చేసుకుంటుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మా పిల్లాడు చదవట్లేదు, సఫర్ అవుతున్నాడు అని మనం బాధపడడం కంటే సో ఎక్కడ డిఫెక్ట్ అనేది ఉంది మనం ఫైండ్ అవుట్ చేస్తే సో వాళ్ళని ఒక మంచి రూట్లో మనం పెట్టవచ్చు. సో ఇక్కడ ఈ పఠనం డిస్లెక్సియా రావడానికి రీజన్ ఏంటంటే బ్రెయిన్ సెల్స్ డెవలప్మెంట్ లేకపోవడం. సో ఈ బ్రెయిన్ మెదడులో ఏవైతే సెల్స్ ఉన్నాయో, కణాలు ఉన్నాయో అవి ప్రాపర్గా డెవలప్ కాకపోవడం వల్ల రీడింగ్ స్కిల్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. ఓకేనా? రైట్. సో దానికి మనం ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కానీ, సో ఇట్లాంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల కానీ, అంటే పదాలు ప్రాక్టీస్ చేయడం వల్ల కానీ, ఎక్కువ అనిపించడం కానీ, 1-2 సార్లు బయటకు చదివించడం కానీ, మనము 10 సార్లు ఆ పదాన్ని పలకడం కానీ, దానివల్ల ఏమవుతుందంటే వాడి ఏవైతే లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, ఆ స్కిల్స్ తో యూజ్ చేసుకుని ఆ వర్డ్ ని ఇలా చదవాలి అనేది ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్యాథమెటిక్స్, గణితం. సో చాలా మంది పిల్లలకు మ్యాథ్స్ అంటే భయం, అదొక ఫోబియా. సో ఇక్కడ మిగతా సబ్జెక్ట్స్ అన్ని బాగున్నా కానీ కొందరికి మ్యాథ్స్ వచ్చేసరికి సో చాలా సఫర్ అవుతుంటారు. అంటే ఆ నెంబర్ సిస్టమ్ ఏదైతుందో, నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లని సో ప్రాపర్గా మ్యాచ్ చేసుకోలేకపోవడము, క్యాల్కులేట్ చేసే టైంలో ఇబ్బంది పడడము, సో ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది అక్కడ రాదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ అనేది ఉంది, ఆ డివిజన్ అనేది చేస్తున్నప్పుడు మనకి ఇమ్మీడియట్గా అది రాకపోవడం వల్ల సో ప్రాపర్ ఆన్సర్ అనేది మనకు అవుట్పుట్గా రాదు. సో ఇక్కడ బేసికల్గా మ్యాథమెటిక్స్ మనము అడ్వాన్స్డ్గా డెవలప్ చేసుకోవాలంటే 4 అనేవి మనకి ఇంపార్టెంట్. సో అడిషన్ వచ్చి ఉండాలి, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో వీటిని మనం చతుర్విధ ప్రక్రియలు అంటాం. ఈ 4 ఎవరికైతే పర్ఫెక్ట్గా వస్తాయో వాళ్ళ లోపల మ్యాథ్స్ స్కిల్స్ అనేవి మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుంటాయి. ఆ ఫార్ములేస్ ఉండడం అదంతా వేరే విషయం. ఓకేనా? కానీ బేసికల్గా ఈ కాన్సెప్ట్స్ అయితే రావాలి కదా. సో ఈ నెంబర్స్ అనేవి రాస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి. సో 1.25 అని ఉంది, 0.27 అని ఉంది, అండ్ 127 అని ఉంది. ఈ మూడింటిని యాడ్ చేయమంటే వాడికి పాయింట్ అనేది ఎక్కడ పెట్టాలో తెలియదు. ఓకేనా? మనం ఒకవేళ టీచర్ చెప్పినా కానీ దాన్ని బ్రెయిన్ అనేది తొందరగా క్యాచ్ చేసుకోదు. ఆ నెంబర్ని, ఆ నెంబరింగ్ సిస్టమ్ని, సీక్వెన్స్ని, ఆ నెంబర్ అనగానే వాడికి ఏంటి, ఆ నెంబర్ని చూడగానే మ్యాచింగ్ అనేది ఎలా, దాన్ని సీక్వెన్స్ అనేది ఎలా అనేది తెలియదు అనమాట. తెలియకపోవడం వల్ల ఏమవుతుంది, మ్యాథ్స్ అంటే భయం అనేది స్టార్ట్ అయిపోయి సో ఈ మ్యాథ్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల వీక్ అయిపోయి ఆ లెర్నింగ్ డిసెబిలిటీ, మ్యాథమెటిక్స్లో ఈ మ్యాథ్స్కి సంబంధించిన అన్ని విషయాల లోపల వెనుకబడతాడు. ఫ్యూచర్లో మ్యాథ్స్ అంటే మనకి చెప్పలేనంత భయం అనేది వస్తుంటుంది. సో దీనికి అంటే ఈ మ్యాథ్స్కి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మెయిన్ సొల్యూషన్ ఏంటంటే ఓన్లీ ప్రాక్టీస్, అన్నిటికీ కూడా అదే. సో దీనికి అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ అంటే కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన పిల్లలతో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఎక్కువ అడిషన్స్ ఇస్తూ ఉండాలి. ఓకేనా? ఆ నెంబర్స్ అనేవి సీక్వెన్స్, కొందరు 18 రాయమంటే 81 రాయడం, అంటే ఇమీడియట్ గా నెంబర్ అనేది ఐడియా రాకపోవడం. సో 81, 18 సో ఇలాంటివి వచ్చినప్పుడు వాడి బ్రెయిన్ అనేది తొందరగా క్యాచ్ చేయదు. సో అట్లాంటి సిచ్యుయేషన్తో సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు ఈ డిస్కాల్కులియా అనే డిసెబిలిటీతోని బాధపడుతున్నట్టు. కాబట్టి మన పిల్లల లోపల సో ఎట్లాంటి డిసెబిలిటీ ఉందో మనం ఫైండ్ అవుట్ చేసి ఆ పర్టిక్యులర్ అంశం మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయిస్తే సో తర్వాత సఫర్ అవ్వకుండా ఉంటాడు. సో ఇదంతా కూడా ఎక్కడ జరగాలి, ఈ స్కూలింగ్లోనే జరగాలి. తర్వాత మనం దీన్ని డెవలప్ చేద్దామని అంటే కుదరదు, అంటే దాన్ని ఓవర్కమ్ చేద్దామంటే కుదరదు. రీజన్ ఏంటి, ఇక్కడ వరకు ఈ డిస్ఫేజియా, డిస్గ్రాఫియా, డిస్లెక్సియా అండ్ డిస్కాల్కులియా ఏవైతే ఉన్నాయో గ్రాడ్యువల్గా మనం దాన్ని పట్టించుకోకపోతే ఇలా కన్వర్ట్ అవుతాయి. ఎగ్రాఫియా కానీ ఎలెక్సియా కానీ ఇలా కన్వర్ట్ అవుతాయి. నేను బిగినింగ్లోనే చెప్పాను, ఇవి పర్మనెంట్, ఇవి టెంపరరీ. ఎప్పుడైతే టెంపరవరీగా ఉన్నప్పుడే మన పిల్లల్ని మనము ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళ లోపల ఉన్న లెర్నింగ్ డిసెబిలిటీస్ని మనము సాల్వ్ చేసినట్టయితే సో వాడు ప్రతి అంశాన్ని ప్రాపర్గా నేర్చుకుంటాడు. తర్వాత ఏ కాన్సెప్ట్ అయినా సరే సో బ్రెయిన్లో అట్లా ఫిక్స్ చేసుకొని సో తన ఫర్దర్ స్టడీస్ అనేవి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేసుకుంటాడు. సో దీనికి ఖచ్చితంగా పేరెంట్ సపోర్ట్ అనేది అవసరము. సో పక్క నుండి కొద్దిసేపు మన పర్టిక్యులర్
బాబు అంటే ఎవరైతే చైల్డ్ ఉన్నాడో వాడు చదవట్లేదు, మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదవడం లేదు అని అంటే, సో ఇమ్మీడియట్ గా మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఎక్కడ డిఫెక్ట్ అవుతుంది ఒక్కసారి మనం చదివించి చూపెట్టాలి. ఓకేనా? ఓ అది ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ని మనం ఒకసారి చదవాలి, మనతో చదివించాలి. చదవడం అనేది బాగుంది, వెంటనే మనము ఒక పారాగ్రాఫ్ ని రాయమని చెప్పాలి. రాస్తున్నప్పుడు వాడు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటుండు, ఇంతకుముందు చెప్పినప్పుడు బాగానే చెప్పాడు కానీ రాయడంలో ప్రాబ్లం ఉంది అంటే వానికి రైటింగ్ డిసెబిలిటీ ఉన్నట్టు. ఓకేనా? అంటే ఆన్సర్ అనేది అంటే చూసేటప్పుడు బాగా చదివినాడు, రాసేటప్పుడు బాగానే రాస్తున్నాడు, కానీ చెప్పమంటే చెప్పలేకపోతున్నాడు, ఆన్సర్ ఫ్రేమ్ చేయలేకపోతున్నాడు, అప్పుడు భాషలో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాడు, అంటే నెంబరింగ్. సో వాడికి సీక్వెన్స్ రావట్లేదు, వాడికి దాంట్లో ఉన్న లాజిక్ తెలియడం లేదు అని మనం గ్రహించి, సో వాడు సో ఏదైతే డిస్కాల్కులియా ఉంది కదా దాంతో సఫర్ అవుతున్నాడు అని మనం గ్రహించి, సో దానికి తగ్గట్టుగా మనం యాక్షన్ తీసుకుంటే మన పిల్లల లోపల ఉన్న ఈ లెర్నింగ్ డిసెబిలిటీస్ ని మనం ఓవర్కమ్ చేయవచ్చు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ ప్రతి లెర్నింగ్ డిసెబిలిటీస్ ని ఓవర్కమ్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మనకు దాదాపు 1.5 month టైం పీరియడ్ ఉంటుంది. మనం మన వ్యక్తిగత పనులలో బిజీ అవ్వకుండా మెకానికల్ లైఫ్ లో ఎలాగ ఉన్నాము, మన పిల్లల చదువు అనేది ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేకపోతే ఫ్యూచర్ లేదు. సో మన పిల్లలు బాగా చదవాలి, సో మంచి పొజిషన్లో ఉండాలి అని అంటే వాడికి బేసిక్స్ అనేవి రావాలి. ఆ బేసిక్స్ రావాలని అంటే ఇలాంటి డిసెబిలిటీస్ ఏమైనా ఉంటే వాటిని ఓవర్కమ్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది, వాడికి సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇచ్చి వాడికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ కొంచెం డైలీ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో నువ్వు ఈ పని చేయి, వాళ్ళ లోపల ఉన్న లెర్నింగ్ డిసెబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్, దానికి ప్రాక్టీస్ అనేది వేరే వాటి మీద కొంచెం టైం తక్కువ పెట్టినా సరే, సో దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఓవర్కమ్ చేస్తే మనం ప్రాపర్ సొల్యూషన్ మనకి ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళం అవుతాం. సో మంచి అవుట్పుట్ మనము ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళం అవుతాం. సో ఈ విషయాన్ని సో మీతో షేర్ చేసుకుందామని అనిపించింది. ఎందుకంటే సో చాలా మంది పిల్లలు కూడా లెర్నింగ్ డిసెబిలిటీతో సఫర్ అవుతూ ఉంటారు, కానీ మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఓన్లీ పోల్చుకోవడం, టీచర్లు క్లాస్లో ఏం చెప్పట్లేదా, ఇట్లాంటి మాటలు మాత్రమే మాట్లాడుతుంటాం. కానీ మన పిల్లల లోపల ఉన్న డిఫెక్ట్ ఏంటి, డిసెబిలిటీ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయక, సో వాడు ఆ క్లాస్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఆ ప్రాబ్లం అనేది అలాగే రైజ్ అవుతూ ఉంటుంది, ఎప్పటికీ కూడా దాన్ని ఓవర్కమ్ చేయలేము. సో ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు టీచరు, ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్, ఇద్దరు సో మ్యూచువల్గా మనకి సపోర్ట్ చేస్తేనే, ప్రాపర్ బూస్టింగ్ ఇస్తేనే ఈ లెర్నింగ్ డిసెబిలిటీస్ని ఓవర్కమ్ చేయవచ్చు. సో ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా తెలియజేయండి. ఎందుకంటే పిల్లలు నేర్చుకునేది స్కూలింగ్లోనే. సో తర్వాత కాన్సెప్ట్స్ అనేవి చాలా డెప్త్గా ఉంటాయి, అప్పుడు నేర్చుకునే టైం ఉండదు, ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దానికి సొల్యూషన్ చేసే సిచ్యుయేషన్ కూడా ఉండదు. కాబట్టి సో నాకు తెలిసిన విషయాన్ని మీతో చెప్పాను, మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.